పిచ్చికి వెర్రికి కూడా ఒక హద్దు ఉండాలరా. నడి రోడ్డు మీద అలా పూనకు వచ్చిన వాళ్ళ చేస్తూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు? మంచి పాట మంచి సాహిత్యం కాదా అని బాగా చేసి చూపిస్తే అది కాదని నాశనం చేస్తారా. మంచి చెడ్డలు బాగోగులు వాళ్ళకి తెలియవా? లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు లక్షలు ఇచ్చి పెట్టుకున్న యాక్టర్స్. ఏది కావాలో చూసుకోవాల్సింది వాళ్ళు. మధ్యలో నీకేంటి? నేనే కదా చేసి చూపించండి. ఒళ్ళు మండిపోయి పిచ్చి గంతులు బూతు మూముట్లు చేసి చూపిస్తే అదే బాగుందని ఫెంటాస్టిక్ చీయర్స్ అంటూ ఫు. అసలు ఇంత పెద్ద బిరుదులు పేరున్న యాక్టర్స్ ఈ పోలీస్ కవాతులు కామక్రీటలు చేయటానికి సిగ్గేదరా? నోరు మూసుకుని కాస్త పేరొచ్చేదాకా అణిగి మణిగి వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. ఇక వాడు మొహం చూడను. 24 గంటలు విస్కీలో మునిగితే లేవాడు. ఒరే ఉద్యోగం ఇప్పించరా అంటే వాడి దగ్గరికి తీసుకెళ్ళాడు. నువ్వేసు పెద్ద మాస్టర్ గురు తాగబోతు తాగు. ఇల్లొచ్చిందా? మళ్ళీ ఏమొచ్చిందిరా? ఇవాళ కృష్ణాష్టమి. అవును, ఏ చిన్ని కృష్ణుడు నర్చిరావాలని వదిన ఎంత పవిత్రంగా కృష్ణ పాదాలు వేసుకుందో చూడు. చూడు ఆ కృష్ణుడు నడిచి రావాల్సిన దోవలో అతను రాలేదా? వచ్చాడు. ఇవాళ పండగ కదా, ఈ అవతారంతో లోపలికి రాలేనని అక్కడే కూర్చున్నాడు. పాపం ఏం తినలేదు కూడా. నువ్వు ఎందుకు వచ్చావు వదినా? కింద నేను ఎక్కువగా ఏం తాగలేదు. నేనేం అడగలేదే. తీసుకో.